అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి సండే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్లోకి ఇక్కడ నేను కొబ్బరి పాలు వేసి చికెన్ పలావ్ చేస్తున్నాను. కొబ్బరి పాలు నార్మల్గా వేసి కలిపేస్తే పాలు కొంచెం విరిగిపోతాయి, కాబట్టి అలా లేకుండా ఒక చిన్న టిప్తో ఈజీగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలియాలండి. కొబ్బరి పాలు చికెన్ పలావ్ అంటే మనం కొబ్బరి పాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా కొంచెము కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలియాలి. కాబట్టి కొబ్బరి నేను ఒక టెంకాయ మొత్తం తీసుకున్నా. టెంకాయ మనము తీయడానికి ఈజీగా రావాలంటే ఒక 24 అవర్స్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ డేకి మనకి ఈజీగా ఇలా కొంచెం ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. ఇది ఒక మంచి టిప్ అండి, కొబ్బరి ఈజీగా రావడానికి. తర్వాత ఇక్కడ నేను ఆనియన్ అయితే ఒకటి పెద్ద తీసుకున్నా, తర్వాత 2 టమాటోస్ తీసుకున్నాను. రెండింటిని కూడా బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నా. ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకొని ఇంకా టెంకాయని మొత్తం కొబ్బరిని మొత్తం సన్నగా కట్ చేసుకుంటున్నా. కొబ్బరి పాలు మనకి నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నా, దానికి సరిపడా కొబ్బరి పాలు కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ కొబ్బరి పాలు అయితే కలెక్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో నుంచి కొబ్బరి ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు మిక్సీ ఈజీగా అయిపోతుంది, లేకపోతే కొన్ని అలానే ఉండిపోతుంది. కాబట్టి కొబ్బరి పాలని మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ కూడా వేసుకొని సరిపడా కలెక్ట్ చేసుకోండి. 1.5 గ్లాస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు సరిపోతుంది. చికెన్లో మనకి కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు సరిపోతుంది. మనం బాస్మతి బియ్యం తీసుకున్నాము, దాంట్లోకే వేసేసి బియ్యం బాగా కడిగేసి ఆ కొబ్బరి పాలతోనే బియ్యం నాననివ్వాలి. కనీసం ఒక ½ అవర్ అన్నా నానితే మనకి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్లో మనము సింపుల్గా తొందరగా చేసుకుందామని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నా. రైస్ కుక్కర్ గిన్నెలోకి చికెన్ తీసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని తర్వాత నేను ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, స్పైసెస్ కొంచెం తక్కువనే వేసాను. ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మీ టేస్ట్కి సరిపడా వేసేసుకొని బాగా కలిపేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను, మూత పెట్టేసి. అది కొంచెం వెయిట్ ఉంటేనే కదా మనకు కొంచెం తొందరగా ఉడుకుతుంది. మనకు కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలియాలంటే మాత్రం స్పైసెస్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, లేకపోతే మనకి కొబ్బరి ఫ్లేవర్ తెలియదు. మసాలా ఘాట్ అంతా మనం నార్మల్ పలావ్ చేసుకున్నట్లు ఉంటుంది. మనకి కొబ్బరి పాలు ఫ్లేవర్ బాగా తెలియాలంటే ఈ స్పైసెస్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అందుకే నేను గరం మసాలా కూడా తక్కువ వేసాను. చికెన్ అయితే మనకి ఒక 70 to 80% చికెన్ బాగా ఉడికిపోవాలి. చికెన్లో ఉన్న వాటర్ కూడా కొంచెం బాగా ఇమిరిపోయి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కొబ్బరి పాలలో నానబెట్టిన బియ్యము పాలతో సహా వేసేసేయాలి. వేసేసి రైస్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయడమే. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి రైస్ కుక్కర్లో. తర్వాత లాస్ట్ ఇంకా కొంతసేపు, ఇంకా 5 minutes ఉండగా అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా వామ్కి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయడమే స్విచ్ని. నార్మల్గా మనము కుక్కర్లో పెడితే 1 విజిల్ 2 విజిల్స్ అలా అనుకుంటాం కదా. ఈ రైస్ కుక్కర్లో మనకి వామ్ అనే బటన్ వస్తుంది కదా, అది వామ్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయడమే. ఒక 2 minutes అలా వదిలేసి కొద్దిగా తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్.